శుభం బియాత్ శ్రీ గురుభ్యో నమః. చాలా కాలం నుండి 90 రోజుల నుండి కుజ స్తంభనాన్ని మనం చూస్తున్నాం. జనవరి 18 కల్లా కుజ స్తంభనం పూర్తిగా అయిపోతుంది. నా లెక్క ప్రకారం అయితే 1-2 రోజులు అటు ఇటు అయిపోతుంది. కుజుడు మళ్ళా స్తంభించిన వాడు తిరిగి మిథునంలోకి ప్రవేశిస్తాడు, వెనక్కి వెళ్తాడు. సో ఇక్కడ కుజ స్తంభన సమయంలో ఏంటి మరి జరిగింది అని అంటే చాలా వాటి అనార్థాలు మనం చూసాం గత 90 రోజుల్లోని. దేశంలోనే కాదు విదేశాల్లో కూడా చూసాం మనం, అలాగే రాష్ట్రంలో కూడా చూసాం. ఏది జరగకూడదు అనుకుంటామో అది జరిగేటట్టుగా జరిగాయి. ఎంతో ఉన్నత శిఖరంలో ఉన్న వ్యక్తుల మీద కూడా అభాండాలు పడినట్టు మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు గుజరాత్లో స్వామివారు ఉన్నారు కదా, పెద్ద ఆయన, ది గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ మీద కూడా మాట పడవలసిన అవసరం పడింది. అదానీ గ్రూప్స్లో మనం చూసాం మాట పడడం, అంత పెద్ద ఆయన కూడాను. ఈ కుజ స్తంభనంలోనే జరిగింది అది. అందులో నిజమా అబద్ధమా ఆ తర్వాత సంగతి. టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ ఎవరంటే అదానీ గ్రూప్ అంటాం మనం. ఆ గ్రూప్ మీద కూడా ఒక నీలాప నిందలు పడ్డాయి మనకి చూసాం. అలాగే మనం తీసుకుంటే కళారంగంలో ఉన్న వాళ్ళ మీద కూడా టాప్ మోస్ట్ అవార్డ్స్ పొందిన వాళ్ళు, నేషనల్ అవార్డు పొందిన వాళ్ళ మీద కూడా నీలాప నిందలు మనం చూసాం. ఇలాగే రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు కూడా డౌన్ఫాల్ చూసాం విపరీతంగాను. ది వాల్యూ ఆఫ్ ల్యాండ్ అనమాట. రెక్కలు మన వాళ్ళు చెప్పేవారు, భూమికి రెక్కలు వచ్చాయని అనేవారు హైదరాబాద్ వాడు. అలాగే గత 90 రోజుల్లో కూడా హైదరాబాదే, తెలంగాణ అనుకోండి, ఆంధ్ర అనుకోండి, ఈ రెక్కలు ఏమైపో తెలియలేదు. రియల్ ఎస్టేట్ కూడా డౌన్ఫాల్ ఈ కుజ స్తంభంలో మనం చూసాం. ఇలా రకరకాలుగా మనం చెప్పుకుంటూ పోతుంటే అన్ని ఇండస్ట్రీలోని టేక్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అన్ని ఇండస్ట్రీలో ఎవరైతే నేను టాప్ అనుకుంటున్నారో వాళ్ళకి ఏదో రకంగా ఇబ్బంది. ఎవరు రాష్ట్రాధిపతి అనుకుంటారో వాళ్ళకు నీలాప నిధులు, లేకపోతే వాళ్ళ రాష్ట్రాధిపతి దెబ్బ తగలము. అలాగే దేశ అధినేతలు న్యూజిలాండ్లో చూసాం, వెస్ట్ బెంగాల్లో అల్లరి చూసాం, అలాగే నేషనల్ కెలామిటీస్ చూసాం. ఇవన్నీ స్తంభనంలో జరిగాయి. ఇటువంటి ప్రకృతిలో జరుగుతున్న స్తంభనం వలన జరుగుతున్న వైపరీత్యాలే కాకుండా ఆ కుజుడి యొక్క బలంతో యోగంలోకి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఆ కుజుడు స్తంభించినప్పుడు బలహీనపరుస్తూ మనం చూసాం. 18వ తారీఖున అది ఎప్పుడైతే కుజ స్తంభనం వీడుస్తుందో అసలు అక్కడ జరగడానికి కారణం కూడా 2-3 ఉన్నాయి. ఒకటి, అక్కడ ఉండి అక్కడ అష్టమ భావంతో శనీశ్వరుని చూడడం దేవుళ్ళ కుంభరాశి వారికి, కర్కాటక రాశి వారికి, ఈ రాశిలో ఉన్న వాళ్ళందరికీ ఇంకో 10% ఎక్కువగా ఇబ్బంది పెట్టేసిందని చెప్పచ్చు. ఇప్పుడు కుజుడు మళ్ళీ స్తంభనం విడి మళ్ళా వక్రగతిలో మిథునంలోకి వెళ్ళిపోతాడు. అక్కడ మళ్ళీ 45 రోజుల నుండి మళ్ళీ ఆయన వెనక్కి కర్కాటకంలోకి వస్తాడు. అక్కడ మళ్ళీ నీచంలో 45 రోజులు ఉంటాడు. ఈ కుజుడు ముందు వెనక్కి ఆగస్టు వరకు ఈ యొక్క ప్రభావం అయింది. అలాగే ముందు వెనక అవుతుంటాడు. ఆ తర్వాత సింహంలోకి వస్తాడు. అందుకే ఈ కుజుడు యొక్క మూమెంట్ ఏదైతే ఉందో డెఫినెట్గా ఒక నెగిటివ్ ఎనర్జీ అయితే ఫామ్ చేస్తుంది. స్తంభనం అయిపోయింది కదా అని ఊరుకోవడానికి ఏం లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక పదవిలో ఉన్న వ్యక్తి అయినా జాగ్రత్తగా ఉండాలి, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి అయినా బాగా ఉండాలి. ఇక్కడ చూడండి, మన తెలంగాణలో జరిగిన ఒక సంఘటనలోని కుజుడు ఆధిపత్యం ఉన్నవాడెవడు, కుజుడు నీచం ఉన్నవాడెవడు అంటే రాజకీయ నాయకులు కుజుడు ఆధిపత్యంతోనే అధికారులు అవుతారు. పోలీస్ డిపార్ట్మెంట్లో హైయర్ అఫీషియల్స్ కుజుడు యొక్క ఆధిపత్యంతో వెళ్తారు. అంటే కుజుడు బలంతోనే వాళ్ళు ఆఫీసర్స్ అవుతారు. ఇక్కడ కుజుడు నీచము అస్తంగతం అవడం వలన తెలంగాణలో మనకు డిపార్ట్మెంట్స్ తీసుకోండి, రాజకీయంగా చూసుకోండి, ఒక సంఘటన చేతితో పట్టుకునేస్తే దానివల్ల షేక్ అయినట్టుగా జరిగింది రాష్ట్రంలో కొంతవరకు ఫిల్మ్ ఇండస్ట్రీలో అని పట్టుకోవడం వల్ల. అలాగే చూస్తే ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి స్టార్డమ్ ఉన్న వ్యక్తుల మీద నీలాప నిందలు పడ్డం అనుకోండి చేసిన దానివల్ల అసలు సంబంధం ఉన్నా, డైరెక్ట్ ఉన్నా, ఇండైరెక్ట్గా సంబంధం ఉన్నా లేకపోయినా కూడా అది కారకత్వం చూపించి ఈ కుజుడు అన్నవాడు ఒక ఆట ఆడేసుకున్నాడు. ఇవన్నీ మనం ఊహించిన కావు. వన్ యువర్ స్టార్డమ్ అంటే హైయెస్ట్ పీక్స్కి వెళ్ళి నేషనల్ అవార్డుకి వెళ్ళామంటే రేంజ్ ఈజ్ టోటలీ డిఫరెంట్. అలాంటి వ్యక్తులు కూడా కుజుడు స్తంభించినప్పుడు జాగ్రత్త తీసుకోకపోతే ఏం జరుగుతుందో అది చూసాం. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గవలసిందే. దానిలో ఏమైంది, అందరి గౌరవాన్ని కొంత బలహీనపడ్డాయి. ఇండస్ట్రీ మొత్తం గౌరవాన్ని కొంతవరకు బలహీనపడిందని చెప్పచ్చు. ఇలా ఈ కుజ స్తంభనం యొక్క ప్రభావం వల్ల ఇవన్నీ జరిగాయని నేను నమ్ముతాను. దాని మూలాన్ని కొన్ని నిందలు, నీలాప నిందలు, కొన్ని అవమానాలు, కొన్ని రకాలమైన ఘటనలు జరిగి ఇవన్నీ కుజుడు యొక్క శని అంటే ప్రజలు ఎక్కడెక్కువ ఉంటే అక్కడ శనీశ్వరుడు, శని మీద కుజ దృష్టి పడడం వల్ల ఈ ప్రజాదరణ కోసం ముందుకు వెళ్తూ కుజుడు కూడా దృష్టి పడింది కాబట్టి డెఫినెట్గా అది అటాక్ చేసింది. టోటల్లీ కొలాప్స్ అయింది. ఈ స్తంభనం నుండి బయటపడతాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్రతి రాశి వారు చేసుకోవాల్సిన పని ఏమిటి అనే విషయానికి వస్తున్నాం. ప్రతి ఒక్క రాశి వారు కూడా
చాలా జాగ్రత్త తీసుకోవాల్సింది అంటే ఆ కుజుడిని చూసారా, ఒక ఉగ్రరూపం వచ్చిన తర్వాత నరసింహస్వామిని ప్రహ్లాదుడు ఎంతో పొగిడి పొగిడి ఆ ఉగ్రరూపాన్ని మామూలు స్వరూపాన్ని తీసుకురావడానికి చాలా కష్టపడతారు దేవతలందరూ. ఉగ్ర స్వరూపం ఉన్నప్పుడు అది ఎంతవరకు ఉంటుందో తెలియనట్టుగా అలా కుజుడు యొక్క ఉగ్ర స్వరూపాన్ని చూపించడం ప్రయత్నం చేస్తారు. ఇంకా 10 రోజులు ఉంది, అప్పుడే అయిపోలేదు. 18వ తారీఖు వరకు తన పవర్ బాగానే పనిచేస్తుంది. ఇంకేం చేయిస్తాడో మనకు తెలియదు. అందులో మనకు సంక్రాంతి పండుగలు కూడా ఉన్నాయి. సో ఈ ఉగ్ర స్వరూపంలో ఉన్నవాడు కొంత బలహీనపడిన తర్వాత ఆ స్వామివారు చల్లార్చడానికి, ఆ కుజుడి గ్రహాన్ని మనం చల్లార్చడానికి ప్రతి ఒక్కరూ కూడా, ఎస్పెషల్లీ కర్కాటక రాశి వారు, అలాగే మనకు కుంభరాశి వారు అయితే విశేషంగాను స్వామివారికి అభిషేకం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం, శివునికి అభిషేకం, అలాగే శ్రీచక్ర అభిషేకం, ఇలా అభిషేకంతో దేవతల్ని చాలా మటుకు సంతృప్తిపరచాలి. అగ్నితత్వం గల కుజుడికి అభిషేకం చేస్తే ఈ ఫోర్స్ ఏదైతుందో ఫోర్స్ చల్లారుతుంది. కొంత చల్లారడం వలన అందరూ ఆలోచన విధానంలో కొంత సమన్వయపరుచుకుంటూ ఇప్పుడు వరకు ఏదైతే హైప్స్ వెళ్ళి ఏదైతే గొడవలు అవుతూ వచ్చాయో అవన్నిటికీ ఒక ఆన్సర్స్ దొరికే అవకాశం ఉంటుంది. కనీసం ఒక 4 రోజులైనా స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉండాలి. తీర్థాల్లో కానీ, క్షేత్రాల్లో కానీ, అలాగే భారతదేశాన్ని నలుమూలలో ఉన్న 4 పీఠాల్లో కానీ ఈ స్వామివారికి అభిషేకాలు ఇవన్నీ చేస్తుంటే ఏంటవుతుందంటే కుజ సంబంధం నుండి బయటకు వచ్చిన తర్వాత ఆ కుజ గ్రహానికి సంబంధించిన కొంత వేడి తగ్గుతుంది. దానివల్ల అంటే ఫర్దర్ అనార్థాలు జరగకుండా మనం కాపాడిన వాళ్ళు అవుతాం. సో ఆ విధంగా చేసుకుని వెళ్ళాలి. మేషరాశి వారికి చతుర్థంలో వచ్చింది కాబట్టి డెఫినెట్గా తల్లిగారిని మనసులు తలుచుకొని, ఆస్తుల వ్యవహారాలు తల్లిగారి విషయంలో ఇబ్బందులు పడి ఉంటారు కాబట్టి మనసులు తలుచుకుని సంకల్పం చేసుకుని మా యొక్క అమ్మగారే కానీ ఎటువంటి అనారోగ్యం జరగకుండా జాగ్రత్త చూసుకొని అయినా అని చెప్పుకుంటూ అభిషేకం చేయవలసి వస్తుంది. ఒకవేళ తల్లిగారు లేకపోతే ఆస్తులు, చిన్నపిల్లలైతే అఖండ విద్య కలగాలి, విద్యలో ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండాలని చెప్పి అనుకుంటూ సంకల్పం చేసి అభిషేకం చేయవలసి వస్తుంది. వృషభం వాళ్ళైతే ఎంత ధైర్యంగా అడుగులు వేస్తూ ఉంటే ఒక్కసారిగా వాళ్ళకి సాహసంలో ఫలితం లేదన్నట్టుగా చూపిస్తాడు కుజుడు. మళ్ళీ నేను అదే కాన్ఫిడెంట్ వెళ్తూ ఉద్యోగంలో కానీ, వ్యాపారం కానీ, లేకపోతే రిలేషన్షిప్లో కానీ అన్నింటిలో కూడా అదే స్పీడ్లో అదే కాన్ఫిడెంట్ వెళ్తూ వెళ్ళడానికి కావాల్సిన శక్తి ఇవ్వాలని కోరుకుంటూ అభిషేకం చేయవలసి వస్తుంది వృషభ రాశి వారు. అలాగే మిథునం, ఇల్లు, ధనము, వాకు, విద్య, ధనస్థానం 4 మీద అటాక్ చేసి ఉంటాయి కాబట్టి ధనపరంగా, విద్యపరంగా, కుటుంబపరంగా, ఆస్తిపరంగా ఎటువంటి నష్టం జరగకుండా మమ్మల్ని కాపాడుతండి అనుకుంటూ సంకల్పం చేసి మిథున రాశి వారు అభిషేకం చేసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామికి. అలాగే కర్కాటక రాశి వారు తనుభావాన్ని శివం నేనే ఆ ఈశ్వరుడు, నేనే భగవంతుడు అనుకుంటూ అభిషేకం చేస్తూ మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేసుకోవాల్సిన అవసరం చాలా పడుతుంది. మహాన్యాసం చేసేది ఎప్పుడంటే మనం ఒక శివుడిగా భావించి అన్ని భాగాలలో మనం స్వామి యొక్క రూపంగా భావిస్తూ మనం చేస్తాం. సో అలా అనుకుంటూ అభిషేకం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసుకుంటే చాలా మంచిది. అలాగే సింహరాశి వారికి ఖచ్చితంగా తెలియని నష్టం, నీలాభినందనలు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ ఏంటంటే సూర్య ఆరాధన చేసుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకుంటే చాలా బాగుంటుంది. కన్య పెద్ద తేడా రాదు కన్య వాళ్ళకి, కానీ అయినప్పటికీ రావాల్సిన లాభంలో నష్టం జరుగుతుంది. 100 రూపాయలు రావాల్సిన చోట 80 రూపాయలే లాభం వస్తుంది, 20 రూపాయలు నష్టపోతారు. ఆ ట్యాక్స్ అని, ఈ ట్యాక్స్ అని, ఆ పోలీసులు పట్టుకున్నాడు, ఇదేందని వచ్చిన లాభాలు కొంత నష్టం పోతారు. లాభం పూర్తిగా రావాలి కాబట్టి ఎంత నష్టపోయారో కానీ అది గోసేవ చేసుకుంటే చాలా బాగుంటుంది. గోసేవ చేయడం అంటే గోవుకి అన్ని రకాలుగా సేవ చేసుకోవడం, అది కొంతవరకు బెనిఫిషియల్గా ఉంటుంది. ఈ రకంగా మనం చెప్పుకుంటూ పోతుంటే తులారాశి వారికి ఉద్యోగ స్థలంలో జరుగుతున్న దోషాలు నివృత్తి జరగాలి, నాకు ప్రెషర్ లేకుండా ఉద్యోగం సవ్యం చేసుకోవాలి, కర్మ సిద్ధాంతం ప్రకారం నేను చేస్తున్న కర్మలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా జరగాలి అనుకుంటూ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారికి అభిషేకం చేసుకోవాలి సంకల్పం అనుకుని. వృశ్చికం భాగ్యం, అదృష్టం, విదేశీయానం, విదేశాల్లో చదువుకోవాలనుకున్న పిల్లలు ఇటువంటి వాటిలో జరిగిన ఆటంకాలు జరుగుతుంటాయి. మనకు తెలియదు ఎందుకు ఆటంకాలు జరుగుతున్నాయో, మన లక్ ఫేవరింగ్ జరగదు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ భాగ్యస్థానాన్ని జరుగుతున్న నష్టాన్ని పూర్తిగా మైమరిపించి లాభంలోకి వచ్చేటట్టు చేయాలని చెప్పి ఆ భాగ్యాధిపతి అయినటువంటి చంద్రుడి ఇంట్లో కుజుడు ఉండడం వలన ఆ
నా యొక్క భాగ్యానికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పుకుంటూ సంకల్పం చేసి అభిషేకం చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ధనుస్సుకి ఆయుష్, ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యం, అన్ని రకాల ఆరోగ్యాలు కలగాలని చెప్పి సూర్యనారాయణ మూర్తికి అలాగే కుజునికి అభిషేకం చేసుకోవాలి. ఒక్కసారి స్తంభనం వదిలిందా చేయవలసిన పనులు చెప్తున్నాను. అలాగే మకర రాశి వారిగా అన్యోన్యత కోల్పోతారు కొంతవరకు భార్యాభర్తల మధ్య. పార్వతీ పరమేశ్వరుడు యొక్క కళ్యాణం అంటే ఇక్కడ రుక్మిణి కళ్యాణం అనుకోండి, లేకపోతే పార్వతీ కళ్యాణం అనుకోండి, ఏదో ఒకటి ఒక కళ్యాణం చేయించి భార్యాభర్త ఇద్దరు కూర్చుని కళ్యాణం చేయించి చక్కగా ప్రసాదం తీసుకోవడం ప్రయత్నం చేయండి మకర రాశి వారు. అది పెళ్ళైన వాళ్ళైతే. పెళ్లి కాని వాళ్ళకి పెద్ద ఎక్కువ ఇబ్బంది ఉండదు, విద్యార్థులకు అసలే ఇబ్బంది ఏమి ఉండదులేండి, గురుబలం ఉంది కాబట్టి. ఇక కుంభం చెప్పాం కదా, కుజుడు దృష్టి పడిపోయిన కుంభం మీద అష్టమ విశేషమైన దృష్టితో కుంభరాశి వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. అటు శనికి ఇటు శివునికి ఇద్దరికి కలిపి మహాన్యాసపూర్వకంగా అభిషేకం చేయించండి 18వ తారీఖు తర్వాత. అలాగే మీనంకి పంచమ భావంలో జరిగింది, వ్యయంలో కూడా కనబడుతుంది. పంచమం అంటే పిల్లలు, సంతానం దగ్గర జరిగింది కాబట్టి ఖచ్చితంగా పంచమ భావం అంటే అష్టైశ్వర్య భోగభాగ్యాలు వచ్చే స్థానంలో జరిగింది కాబట్టి మనకు రావాల్సిన ధనము బ్లాక్ అవుతుంది. అలాగే మనం ఇన్వెస్ట్ చేసిన ధనం చేసి ల్యాండ్ మీద పెట్టాం, అవి కూడా మనకు ఉపయోగపడదు. ఇందులో ఇన్వెస్ట్ చేసి అవన్నీ స్టాగ్నెట్ అయి ఉంటాయి. అంటే రుణ విముక్తి మంత్రంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేషమైన అభిషేకం చేయించండి. ఈ రకంగా ఒక్కొక్క రాశి వారు నేను చెప్పిన విధంగా చేసుకుంటే ఆ సూర్యుడు స్తంభనం నుండి బయటకు వచ్చినప్పుడు రిలీఫ్ అవ్వాలి. స్తంభనం అంటే బంధించి ఉన్నాడు వాడు ఒకే రాశిలో. ఆ బయటకు వచ్చినప్పుడు ఆ ఆవేదం, ఆ ఉగ్రము రూపంలో ఉంటాడు కాబట్టి అభిషేకం ఈ రకంగా రకరకాలుగా ఒక్కొక్క రాశి ఒక రకంగా చేసుకుంటూ వెళ్తే వాళ్ళకున్న సమస్య పరిష్కార మార్గం అవడమే కాకుండా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. విశేషంగా శుభం వ్యాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.